నమస్తే, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా ప్రముఖ ఆస్ట్రాలజర్, వాస్తు నిపుణులు చెబియం కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అఖండ ఐశ్వర్యమస్తల్లి. గురుగారు, ఇప్పుడు మేడారం జాతర రాబోతుంది. దాన్నే సమ్మక్క సారక్క జాతర అని. అంటే అది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? జనరల్గా ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? అసలు ఇది ఎందుకు ఫేమస్? తెలంగాణలో ఎక్కువగా వింటున్నాను, రెగ్యులర్గా వింటున్నాం. అసలు సమ్మక్క సారక్క అనేవాళ్ళు తల్లి కూతుళ్ళ లేకపోతే వీళ్ళ అక్క చెల్లెళ్ళ అనేది చాలా మందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. దాని గురించి కొద్దిగా వివరించరా? అంటే మనకి 1220 సంవత్సరాలు 1220 సంవత్సరాలు అయినటువంటి ఒక నిజమైనటువంటి గాథ. ఓకే. అంటే ఇది గిరిజన సంప్రదాయమైనటువంటి వనదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక జాతర. అంటే ఇక్కడ మనకి చరిత్రలో ఉన్నటువంటి అంటే ఒక విషయం అంటే అమ్మవారు సాక్షాత్తుగా మనిషి రూపంలో అవతరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. అయితే అందరూ తిరుమల తిరుపతి దేవస్థానం లాగా, శ్రీశైల మల్లికార్జున లాగా లోపలికి వెళ్ళేసి బ్రాహ్మణులు మాత్రమే పూజలు కదా. గిరిజనులు కూడా వాళ్ళ దగ్గరికి ఈ వనదేవతలుగా వచ్చేసి అమ్మవారి వాళ్ళని కరుణాకటాక్షాలతో వీక్షించడం, అమ్మవారి వాళ్ళని కాపాడడం అనేది కూడా సంప్రదాయం ఉంది. అందుకే మీరు చాలా మందికి ఎల్లమ్మ, పోలేరమ్మ, గ్రామ దేవతల్లాగా, ఇక్కడ గ్రామ దేవతల్లాగానే ఈ అమ్మవార్లు కూడా వనదేవతలు. మీరు అడిగిన ప్రశ్న, సమ్మక్క సారాలమ్మ ఇద్దరు అక్క చెల్లెలు అంటే అది చాలా తప్పు. వాళ్ళిద్దరు కూడా తల్లి కూతుళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్ లో ఉంది. వీళ్ళ అక్క చెల్లెని కొంతమంది అంటారు, తల్లి కూతురు అని కొంతమంది అంటారు. ఏది కరెక్ట్ అనేది కొంచెం ఒక కన్ఫ్యూజన్ ఉంది. పూర్తి స్థాయిలో మీకు సమ్మక్క సారాలమ్మ ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు కూడా తల్లి కూతురు ఇద్దరు కూడా. ఇది 1236 అలాగే 1250 సెంచరీ మధ్యలో జరిగినటువంటి క్రీస్తు శకంలో జరిగినటువంటి ఒక రకమైనటువంటి నిజమైనటువంటి చరిత్ర. ఈ విషయాన్ని మనము సమ్మక్క సారాలమ్మ ఇద్దరు కూడా తల్లి కూతుళ్ళు మాత్రమే. ఇది స్పష్టంగా తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే తల్లి కూతుళ్ళు అక్క చెల్లెలుగా మార్చే ప్రయత్నం చేయకండి. వాళ్ళతో తల్లి కూతుళ్ళు మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది కాకతీయ ప్రతాపరుద్రుడిని జరిగింది ఈ స్టోరీ. అసలు కాకతీయులు చాలా మంచి వాళ్ళు కదా అంటే మంచి వాళ్ళే. అప్పుడు పూర్వకాలంలో మనకి జగిత్యాల అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి ఒక దగ్గరగా తాడువా అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక మేడారం అనేటువంటి ఊరు జరిగినటువంటి ఒక ఈ యొక్క జాతర అంటే ఒక పండుగను అక్కడ చేసుకున్నారు. అంటే ప్రత్యక్షంగా మీకు చెప్పాలంటే ఈ అమ్మవార్లు ఇద్దరు కూడా ఒక కాలంలో ఈ మేడారం అనేటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులకి అడవిలోకి వెళ్తున్నప్పుడు అడవిలో కనపడింది అమ్మవారు. దానికంటే ముందు ఈ ప్రతాపరుద్రుడి కాలంలో ఈ మేడారం అనేటువంటి జగిత్యాల, ఈ తాడవే గ్రామాలకి రాజులు శిస్తు కట్టాలి కదా. ఈ గ్రామంలో కరువు కాటకాలు బాగా వచ్చేసి వాళ్ళు శిస్తు కట్టలేదు 2-3 సంవత్సరాలు. ఈ ప్రతాపరుద్రుడికి కోపం వచ్చేసరికి, అరే శిస్తు కట్టాలంటే కరువుతో ఉన్న వాళ్ళని శిస్తు అడుగుతామని చెప్పేసి వీళ్ళ కథ కోపం వచ్చేస్తారు. కోపం వచ్చేసి ప్రతాపరుద్రుడు అంటే రుద్రమదేవి వాళ్ళ ఆ సమయంలో జరుగుతున్నటువంటి అందుకే ఓరుగల్లు చరిత్ర. సో ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మేడారంలో మీరు నరసరావుపేట అనే ఊరు కోటప్పకొండ వినే ఉంటారు. కోటప్పకొండ కూడా అంతటి జాతర బాగా జరుగుతుందో దానికి 10 రెట్ల జాతర జరుగుతుంది ఇక్కడ. అందుకే ప్రపంచంలో గిరిజనులు చేస్తున్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి జాతరగా దక్షిణ భారతంలో కుంభమేళా కూడా చెప్పబడింది. అంతమంది దాదాపు ఎంతైనా నాకు తెలిసి 2-3 కోట్ల మంది వస్తారు. 2-3 కోట్ల మంది ఈజీగా వస్తారు. ఈ దాదాపు అంటే యాక్చువల్ పండుగ 2 రోజులు, 4 రోజులు జరుపుకుంటారు అందరు కూడా. మాఘ పౌర్ణమి సమయంలో జరుపుకుంటారు. ఇది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అంటే వాళ్ళు పెట్టుకునేటువంటి ఒక సంప్రదాయం. అంటే ప్రతి సంవత్సరం అమ్మవారిని మనం కొలవలేము, సాధ్యం కాదు. అమ్మవారికి బంగారం సమర్పణ చేయాలి కదా. బంగారం అంటే బెల్లమే, అంతగా ఖరీదైన బెల్లం మనం సమర్పించలేం. కాబట్టి 2 ఏళ్లకు ఒకసారి మనం సర్దుకొని చేద్దాం భావనతో వాళ్ళు సంప్రదాయబద్ధంగా 2 ఏళ్లకు ఒకసారి పెట్టుకుంటారు. ఇది అప్పటి నుంచి అంటే ఇది అయితే మనకి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత 2014 నుంచి ఇది జాతీయ అంటే రాష్ట్ర పండుగ కూడా దాన్ని చేస్తున్నారు. 2014లో స్టార్ట్ అయింది, 2016 అట్లా మనకి ఎవ్రీ 2 years కి 26లో మళ్ళీ ఇప్పుడు బాగా వింటున్నాం కూడా. దాని ఈ మధ్య మంచి మనకి ఉన్నటువంటి ప్రభుత్వం చాలా గద్దెల్ని కట్టడం అంతా చేశారు. బట్ కొన్ని అక్కడ కూడా మరి నాకు తెలిసినంత వరకు గద్దెల్ని సరిగా అంటే కుంకుమ భరణి రూపం అమ్మవారిది. అమ్మవారు అంతర్ధానం అవుతున్నప్పుడు కుంకుమ భరణిగా అంతర్ధానం అయిపోయింది. అంటే వాళ్ళు చూసుకున్నాడు. సరే, ముందుగా ఈ స్టోరీ దగ్గరికి వచ్చేస్తే మనకి ఈ ముఖ్యంగా చెప్పాల్సిందంటే కాకతీయ రాజుల యొక్క యుద్ధంతో కరువు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా శక్తి కట్టలేక ఎదిరిస్తారు వాళ్ళు. ఎదేప్పుడు వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి ఆయన కాకతీయ రుద్రుడు ఏకంగా యుద్ధానికి వచ్చేస్తాడు. ఈ మధ్యలోనే ఈ గిరిదేవతలు ఎప్పుడు కూడా రోగాల రూపుతో చెప్పేసి వెళ్ళగానే ఒక నాగుల పడగలలో
ఒక చిన్న బాలిక వాళ్ళకి కనపడుతుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు అమ్మవారు ఈ చేసే ముందు ఆ నాగదేవత రూపంలో కనిపిస్తుందని అంటుంటారు. అక్కడ ఆ నాగుల మధ్యలో శ్వేత అంటే అప్పుడు చెప్పినటువంటి మాకు తెలిసినటువంటి విషయం మాత్రం శ్వేత నాగుల మధ్యలో కనపడింది అని చెప్పేసి అమ్మవారు చెప్తుంటారు. శ్వేత నాగులే కాపాడబడుతుంది. అక్కడ అమ్మవారిని కాపాడుతుంటే గిరిజనులు వెళ్ళేసి అమ్మాయిని పాములు బయలుదేరిపేసి ఆ శిశువుని తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ శిశువు ఈ తాడువాయి గ్రామంలోకి మేడారం అనేటువంటి పరిధిలోకి వచ్చిందో ఆ కరువు కాటకాలన్నీ కూడా తొలగిపోతుంటాయి. కానీ అప్పటికే కాకతీయ ప్రతాపంతో యుద్ధాన్ని ప్రకటించేస్తాడు. సో ఈ సమయంలో ఇలా అమ్మాయి పెరుగుతుంటుంది ఒకసారి, అంటే చిన్నతనంలో అప్పటి నుంచే స్టార్ట్ అయింది వాళ్ళది. కొంతకాలం తర్వాత అమ్మాయికి 29-30 సంవత్సరాల వయసు వచ్చేసరికి మళ్ళీ కరువు కాటకాలు వస్తాయి. అంటే ఇక్కడ చాలా మంది అడగొచ్చు, ఏమండి అమ్మవారి సాక్షాత్తుగా ఉంది కదా, మరి కరువు కాట వీళ్ళు వెటకారంగా మెసేజ్ చేసే వాళ్ళు ఉంటారు. సనాతన ధర్మాన్ని ఎక్కడ పొడుద్దాం అనేటువంటి వ్యక్తులు మూర్ఖులు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మరి అమ్మవారి ఉంది కదా మీ ఊళ్ళో, మరి పుట్టినప్పుడు ఆమె అంత బాధ జరిగినప్పుడు ఇప్పుడు పెద్దగా ఇంత జరగలేదా అనేటువంటి మూర్ఖాగ్రసులు కూడా ఉంటారు. మరి నీ కర్మ బాగుండాలి కదరా, నువ్వు ఎంత మంచివాడే అమ్మవారు ఎంత చూసుకుంటున్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, నువ్వు చేసేటువంటి పాప కర్మలన్నీ కూడా నువ్వు అనుభవించాలి కదా. దానివల్ల మళ్ళీ అక్కడ ఒకసారి కరువు కాటకాలు వస్తాయి. అక్కడ ప్రతాపరుద్రుడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అంటే యుద్ధం అంటే కొట్టి వాళ్ళని తీసుకురాపు అని చెప్పేసరికి గిరిజనులకి తట్టుకోలేక ఇక యుద్ధానికి వెళ్ళిపోతారు బ్రహ్మాండ. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది మనకి గోవిందరాజులు, అంటే గోవిందరాజులు గారి స్టోరీ ఇదంతా కూడా మ్యాక్సిమం మనకి. గోవిందరాజులు అనే ఆయన ఎవరు అసలు యాక్చువల్గా గోవిందరాజులు అంటే రాజు, గిరిజన మేడు రాజు, తండ్రి సమ్మక్కకి తండ్రి. అయితే ఇక్కడ మనకి ఇవిడ దొరికింది అసలు నిజంగా అయితే పుట్టల పుట్ట దగ్గర ఎక్కడ దొరికింది అని విన్నాను నేను కూడా. దొరికింది అనేటువంటి పదం కన్నా అయోనిజ అంటారు, అంటే సాక్షాత్కరించింది, స్వయంభూని పురుష దేవుళ్ళు అంటారు, అయోనిజ అంటారు. అంటే తను ఎవరికి పుట్టింది కాదు, ఒక రకంగా సీతమ్మ వారి లాంటిదే సమ్మక్క అంటే. సో ఇట్లా ఈ యొక్క మేడిగడ్డ అనేటువంటి ప్రాంతాన్ని ఈయన మనకి గోవిందరాజు పరిపాలన చేస్తున్నారు, అంటే సామంతరాజు. ఆ పరిపాలన చేస్తున్న సమయంలో ఈమెకి ఆ గోవిందరాజులకి వాళ్ళ కుటుంబం దొరుకుతుంది. ఆవిడ ఆయన అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. నా గోవిందరాజులకు దంపతుల పిల్లల్ని సమ్మక్కను పెంచుకుంటాడు. ఈ సమ్మక్కని ఎవరికి ఇస్తారంటే ఈ గోవిందరాజుల యొక్క మేనమామ కూడుకి ఈ అమ్మాయిని ఇస్తారు. ఆయన పేరు పగిడిద్దరాజు. పడిగిద్దరాజు అంటారు ఆయన, పగిడిద్దరాజు. ఆయనకి ఇచ్చి వివాహం చేస్తారు. సమ్మక్కకి పగిడిద్దరాజుకి వివాహం. ఈ పగిడిద్దరాజు గారికి పుట్టినటువంటి అమ్మాయి సారాలమ్మ. ఇంకా నాగులమ్మ ఉంది వాళ్ళకి. సమ్మక్క, పడిగిద్దరాజు భార్యాభర్తలు, సారాలమ్మ, నాగులమ్మ, జంపెన అంటాడు. జంపెన ఆయన పేరు, జంపన వాగు అని కూడా నేను విన్నాను. జంపెన వాగు అది కాలక్రమంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జంపన్న ఆయన పేరు, జంపన్న. అంటే ఈ పేరు ఎలా ఉంటాయంటే దీనికి జ్యోతిష్యానికి సంబంధమైనటువంటివి. సో ఈ నాగులమ్మ అంటే వృశ్చిక రాశి అని, సమ్మక్క సారమ్మ కుంభరాశి వాళ్ళని, జంపన్న వచ్చేసి మకర రాశి అని, ఇలా వాళ్ళకున్నటువంటి రాశి ప్రకారం పెట్టారు వాళ్ళప్పుడు అప్పట్లో అట్లాగే పెట్టుకుంటారు వాళ్ళు. సో అలాంటి విధానాన్ని, ఎందుకంటే ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చినప్పుడు వచ్చేటువంటి ప్లస్ పాయింట్ ఒక డెవలప్మెంట్స్ ఉంటాయి. నాకు రెండో కొడుకు పుట్టిన బాగా డెవలప్ అయిందండి, మాకు అమ్మాయి పుట్టాక కలిసి వచ్చింది అనేటువంటి భావనలో ఆయన అలానే పేర్లు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ వాళ్ళకున్నటువంటి పడిగిద్దర సారాలమ్మకి సమ్మకి పుట్టినటువంటి అమ్మాయి సారాలమ్మ, ఈ ఇద్దరు కూడా మనకి ప్రతాపరుద్రుని ప్రకటించగానే బ్రహ్మాండంగా ఇక బ్రహ్మాండంగా నాగులమ్మ, గోవిందరాజులు, పడిగిద్దరాజు వీళ్ళందరూ యుద్ధం చేస్తుంటారు, బ్రహ్మాండ యుద్ధం చేస్తుంటారు. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యొక్క యుద్ధంలో ఫస్ట్ గా ఇబ్బంది పడేది నాగులమ్మ. చాలా మంది తెలియదు విషయం, అంటే సారాలమ్మ చెల్లెలు సారాలమ్మ చెల్లెలు ఫస్ట్ చనిపోతుంది. సో నాగులమ్మకి అక్కడ, అందుకనే నాగులమ్మ ఎందుకు వచ్చిందంటే విశేషమైనటువంటి నాగులతో అక్కడ కాపాడబడుతుంది. ఎప్పుడు కూడా వనం మొత్తం కూడా ఈ నాగబంధంతో ఉంటుంది కాబట్టి నాగులమ్మ. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎక్కువ అంటారు, నాగులమ్మ గురించి ఎక్కువ రాదు మనకి. ఎందుకంటే ఫస్ట్ ఆవిడ యుద్ధం ప్రారంభంలో చనిపోతున్నాడు. ఫస్ట్ చనిపోయిందే నాగులమ్మ చనిపోయింది. తర్వాత మనకి నెక్స్ట్ సారాలమ్మ, సమ్మక్క సారాలమ్మ ఎందుకు ప్రశస్తమైందంటే అసలు వాళ్ళ కొట్టేటువంటి దెబ్బలకి ప్రతాపరుద్రుడి సైన్యం ఒక్క దెబ్బకి 4 చనిపోతారట. ఒక్క కత్తి విడిస్తే ఆవిడ సమ్మక్క 4 హతమవుతుంటారు అంతటి. మళ్ళీ ఇక్కడ ప్రశ్న అడుగుతారు, ఏంటి అమ్మవారు మనుషులు చంపేస్తుందా అని అడిగితే పాపము చేసే ప్రతి వ్యక్తిని సంహరిస్తుంది అంతే. వాడికి ఆయువు తీరిపోయింది, వాడి పుట్టుక అంతవరకే, వాడు ఎంతవరకు అంతవరకు పెరగాలి. ఒకటి 100 ఏళ్ళ ఆయుష్ ఇస్తుంది, కానీ రోజు వాడు రోగం ఇస్తుంది. అంటే వాడికి ఏంది, బతుకున్నప్పుడే నరకం అనుభవించాలి వాడు. కొంతమందికి మోక్షం ఇస్తుంది, 20 ఏళ్ళకి వాడిని చంపేస్తే వాడికి మోక్షం ఇచ్చేస్తుంది. వాడు అంతవరకు కాబట్టి పరీక్షలో పాస్ అయ్యాడు, ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయిపోయింది, సెకండ్ ప్రమోషనే. అదే విషయాన్ని మనం గమనించుకోవాలి. మన ధర్మంలో సూక్ష్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి స్టోరీ కూడా
సూక్ష్మాన్ని ఎలా తెలుసుకోవాలి, సంప్రదాయాన్ని ఎలా కాపాడుకునేటువంటి భావన మనకి చాలా అంతర్గతంగా ఉంటుంది. అలాంటిదే మేడారం జాతర కూడా. అంటే ఇక్కడ మేడారం జాతరలో ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే గిరిజన సంప్రదాయబద్ధమే జరిగేటువంటి పెద్ద పండుగ, రెండవది ఇక్కడ కుల మతాలకు అతీతంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సనాతన ధర్మంలో లేదని చెప్పడమే మరొక ఉద్దేశం. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణులు వెళ్తారు, మాలలు వెళ్తారు, మాది వెళ్తారు, రెడ్డి వెళ్తాడు, క్రిస్టియన్స్ వెళ్తారు, ముస్లిమ్స్ కూడా వెళ్తారు, వాళ్ళు ముక్కులు ఉంటాయి వాళ్ళకి. అంటే కుల మతాల వెళ్ళేటువంటిది. అక్కడ పోయిన తర్వాత ఏ పంతులు గారు వచ్చేసి మీకేం చేయండి, ఈ అక్కడ చేసేటువంటి గిరిజన పూజారులే ఉంటారు స్పెషల్ గా, ఒక కుటుంబం వాళ్ళే ఉంటారు, వాళ్ళు మాత్రమే పూజ చేయడానికి అర్హత దానికి. ఇలాంటి సంప్రదాయం ఎక్కడుంది మనకి? కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏమిటంటే ఇది పరోక్షంగా చెప్పేది కులమతాలకు ఖచ్చితంగా జరిగేటువంటిది సమానత అనేటువంటి భావన అనేది ఎక్కువగా మనకి గుర్తుపెట్టుకోవాలి. అంటే అనాది కాకతీయ రుద్రుల నుంచే మనకి ఇటువంటి భావన ఉందిగా. మనందరం కూడా మాలోళ్ళు మాదిగోళ్ళు బాపనోళ్ళు అనేటువంటి మనం ఏడుస్తున్నటువంటి ఏడుపులలో ప్రతాపరుద్రుడి సమయంలో మేడారం జాతర మనకు ఉదాహరణ కదా. ఈ విషయాలన్నీ మనము మన వాళ్ళకి చెప్పాలి. మన వాళ్ళు ఎవరైతే ఈ కులాల గురించి మనం మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మేడారమే ఒక జాతరని ఉదాహరణకు చూపించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ మనకి కథలోకి వచ్చేస్తే నాగులమ్మ గారు ఫస్ట్ చనిపోతారు. యుద్ధ ప్రారంభం రోజు చనిపోతుంది ఆవిడ. యుద్ధ ప్రారంభమైన రోజు చనిపోతుంది ఆవిడ. అప్పుడు సమ్మక్కకి కూతురు చనిపోయింది కదా, సమ్మక్కకి అసలు ఆవిడ కోపం తట్టుకోలేదు. నాగులమ్మ అంటే చాలా ప్రేమ ఆమెకి, విపరీతమైన ప్రేమ. అందుకే అక్కడ మీకు నాగబంధం ఉంటుంది. అక్కడంతా కూడా నాగుబంధాలతోనే, గద్దెల మీద నాగులే ఉంటాయి, నాగులతోనే శిల్పాలతో చెక్కారు అవంతా కూడా. సో యుద్ధం ఇక చెల్లెలంటే సారళమ్మకి చాలా ప్రీతి. ఆ యుద్ధం చేసే విషయంలో బ్రహ్మాండ రక్తము ఏరులాగా మారిపోతుంటుంది. అక్కడున్నటువంటి జంపన్న వాగంతో ఎర్రగా మారిపోతారు. అంత యుద్ధం. సో అంటే జంపన్న వాగు అంటే ఏంటంటే ఎర్రగా మారిందని విన్నాను, కానీ అది జంపన్న ఈ రక్తం వల్ల అక్కడ ఏరులైపోయింది. అక్కడ వాగు మాత్రం, అక్కడ చెరువు కానీ ఏం లేదు, అక్కడ ఊట వచ్చేది కాదు. అంటే వర్షకాలం వచ్చేటువంటి వాగు లాంటిది తప్ప ఊట వచ్చేటువంటి బావి లాంటిది, చెరువు లాంటివి కావు. ఆ వాగు మాత్రం. అంటే వాగు అంటే ఏమిటి, చెరువు అంటే చాలా మందికి ఐడియా లేదు. వాగు అంటే ఇసుక మెటల్తో నీళ్ళు అప్పుడప్పుడు వచ్చేది ఉండేది వాగు. చెరువు అంటే బురదతో కూల్చుకునేది చెరువు. చెరువు తటస్థంగా నిలబడి ఉంటుంది, వాగు నిలబడి ఉండదు. ఎప్పుడు ఎండిపోతుందో ఎప్పుడు వస్తుందో. కాబట్టి వాగుకి చెరువు. సో ఇలా అయిన తర్వాత మనకి నాగులమ్మ చనిపోతుంది, సమ్మక్క యుద్ధం చేస్తుంటారు, గోవిందరాజు కూడా బ్రహ్మ యుద్ధం చేస్తుంటారు, పరిగెట్టుదల యుద్ధం చేస్తుంటాడు. ఈ యుద్ధంలో నెక్స్ట్ చనిపోయేది సారాలమ్మ. సారాలమ్మ చనిపోతే ఇక సమ్మకి ఇంకా కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ పడిగిద్దరాజు చనిపోతాడు. ఆ తర్వాత మనకి ఈ ఇద్దరు ఎవరంటే జంపన్న కుమారుడు జంపన్న కాబట్టి లాస్ట్ కి జంపన్న మిగిలిపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే పారిపోతాడు. ఒక రకంగా పారిపోయిన తర్వాత యుద్ధం చేస్తుంటాడు, వెనక్కి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు సారాలమ్మ సమ్మక్కని ఒకళ్ళు వెనక నుంచి పొడి చేస్తారు. అమ్మవారిని అంటే వెనక నుంచి పొడి చేస్తే ఆవిడ ఇక కృష్ణ పరమాత్ముడే బాణానికి బొడమేలు తగిలితే ఆయన అంతర్ధానం అయ్యాడు. ఇక్కడ ఆవిడ అంతర్ధానం అయ్యేటువంటి సమయం వచ్చేసింది కాబట్టి ఒక వ్యక్తి వెన్నుపోటు పొడిచినటువంటి దాన్ని క్రియేట్ చేసి అమ్మవారు అడవిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ మాట విన్నటువంటి జంపన్న ఏం చేశాడంటే అక్కడ సంపెంగ వాగు ఉండేది. ఆ వాగు పేరు సంపెంగ వాగు. అది జంపన్న వాగు కాదు, సంపెంగ వాగు. అంటే అక్కడ అంతటి మంచి నీళ్ళు, అద్భుతమైన నీళ్ళవి, అమృత తుల్యమైనటువంటి నీళ్ళవి. అందులో స్నానం చేసిన ఆ నీళ్లు తాగినా అమృత తుల్యం అనే భావన. సంపెంగ లాంటి వాసన వచ్చేది కాబట్టి సంపెంగ వాగు. ఆ వాగు ఎలా ఉంటుంది, సంపెంగ ఆకారం ఉండేది. సంపెంగ పూలకి ఇలా పొడుగ్గా ఉండి ఇక్కడ ఇలా ఉంటుంది సంపెంగ వాగు. 5 చిలికలుగా ఉంటుంది సంపెంగ వాగు. కాబట్టి అటువంటి దాన్ని సంపెంగ వాగుగా చెప్పారు అప్పటి నుంచి. ఇప్పుడు అది జంపన్న ఆ నది ఆ బాగులోనే తన తల కోసేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుంచి దాని పేరు జంపన్న వాగుగా మారిపోయింది. సో ఇది మనకున్నటువంటి మేడారం 12th century 1225 to 1250 మధ్య నిజమైనటువంటి అద్భుతమైన చారిత్రకాత్మకమైన ఆధ్యాత్మికమైనటువంటి ఒక మేడారం జాతర చెప్పబడుతోంది. సో అక్కడ నిజంగానే మీరు బెల్లము సమర్పణ చేయడం అనేది బంగారం అని అందరూ ఏదో అనుకుంటారు. అప్పట్లో బెల్లం బంగారమే. బంగారం అంటే ఇప్పుడు ఆ అమ్మవారు అడవిలోకి వెళ్ళి అంతర్ధానం అయింది అని అంటున్నారు. అంటే ఆవిడ కనిపించలేదు, కుంకుమబర్ణగా మారిపోయింది అని అంటారు చాలా మంది. ఎప్పుడైతే ఈ జంపన చనిపోయి అంత గ్రామస్తులు భయపడిపోయారు. నాయకులు చనిపోయినప్పుడు భయపడతారు, కామన్ కదా. ఎక్కడెక్కడ విచ్చినప్పుడు ఒకళ్ళు మాత్రం ఈ గిరిజన వనదేవ దొరికిన వాళ్ళు మాత్రం గోవిందరాజు వంశం వాళ్ళు తన కూతురు ఎక్కడ పోయిందని చెప్పేసి అమ్మవారి మీద చెప్పి వెతకడానికి వెళ్తారు. ఆ వెళుతున్నప్పుడు ఒక దగ్గర చెట్టు కింద భరణి కనిపిస్తారు, కుంకుభరణి. అమ్మవారి కుంకుభరణి ఆకారంలో మనకు కనిపిస్తుందని చెప్పేసి ఆ భరణిని తెచ్చి అక్కడ వాళ్ళు పూజించుకొని అమ్మవారిగా పూజించుకునేటువంటి ఆచారం. మనకి పడిగిద్దరాజుగా ఒకటి పడిగిద్దలు, ఆ పడిగిద్ద మీదనే ఆయన ఆధారం చేసి ఆయన నిలబెడతారు. గోవిందరాజులు అలాగే సమ్మక్క సారాలమ్మ చూస్తారు. ఆ నాగు జంపన్నాగని నాగుల దేవతకి పూజిస్తారు. చాలా మందికి తెలియదు. ఫస్ట్ అక్కడ నాగాలయంలో పూజ చేసి వస్తారు. అంటే నాగుల
నాగులమ్మ కూడా పూజ చేస్తారు. నాగులమ్మకి జంపన అంటే ఈ దిక్కు ఫేమస్ అయ్యేసరికి ఇది బయటికి రాలేదు, పేరు బాగా వచ్చింది. సమ్మక్క సారలమ్మ పేరు బాగా వచ్చింది కాబట్టి ఈజీగా అయిపోయింది కాబట్టి అది అంతవరకు వచ్చింది. అందుకని దానికంటే ముందే దీనికి మేడారం జాతర అని పెట్టారు. అందులో అందరూ వస్తారు, గోవిందరాజులు, పడిగిద్దరాజు, సమ్మక్క సారలమ్మ, నాగులమ్మ, జంపన్న 5 వస్తారు కాబట్టి దాని పేరు మేడారం జాతర అనేటువంటిది బాగా జరుగుతుంది. అక్కడ అమ్మవారు భరణి రూపంలో ఉంది కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ భరణి రూపంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ బెల్లం సమర్పణ, బంగారం అంటే బెల్లం, ఆ బెల్లం అనేది ప్రసాదంగా తీసుకోవడం వారికి నిజంగా అక్కడ కొంత ఆశ్చర్యం ఏంటంటే ఆ యొక్క వాగులో స్నానం చేసిన వారికి రోగం కూడా కొంత నాశనం అయిపోయిన అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ సైంటిఫిక్ ఆధారంగా చెప్తున్నాను చాలా మందికి. అంటే కొంతమంది విధవలు ఏడిచేటువంటి విధలు ఉంటారు, అంటే కుంభమేళ స్నానం చేస్తే రోగాలు వస్తాయి, ఇవన్నీ కరోనా తర్వాత వచ్చిన దాంట్లో మునుగుతున్నారు మీరు, రోగాలు వస్తాయంటే వాళ్ళకైనా డిహైడ్రేషన్ వల్ల వచ్చినటువంటి వాంతులు విరోచన తప్ప కుంభమేళాలో 68 కోట్ల మంది పాల్గొన్నారు కదా ఒకప్పుడు. ఒక్కళ్ళకన్నా ఎవరికైనా రోగం వచ్చా చూపిస్తారా మీరు? ఎవరికైనా సరే. నేను కూడా వెళ్ళాను, నా భార్య, నా కూతురు, నా శిష్యులు అందరం వెళ్ళాం. ఏమాత్రం కూడా మాకు ఇంచిత్ కూడా నీళ్ళు ఎప్పటికీ తెల్లగా ఉండేవి. అలాంటిది దక్షిణ భారతంలో తెలంగాణలో ఉన్నటువంటి మహాద్భుతమైనటువంటి వాగు ఆ సంపెంగ వాగు జంపన్న వాగుగా మారి ఆంధ్రలో స్నానం చేసి సరే జలధార పడ్డా సరే అద్భుతమైనటువంటి మనకి ఆరోగ్యం కలుగుతుంది. అయితే మనం ఏంటంటే కావాలని కలుషితం చేసి అక్కడే మలమూత్ర విసర్జన చేసి ఉన్న నీటిని మనం నాశనం చేసుకుంటాం. సో కాబట్టి ఇలాంటి మీరు చేసేటువంటి జనాలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ వాంతులు చేసుకోవడం, బాగా తాగడము, ఎందుకంటే జాతర కదా తాగడం. కానీ ఇవి చేసుకొని మనం రోగాలు తెప్పించుకొని, అంటే మనం చేసే అలవాట్లని రోగమయంగా చేసుకొని మేడారం జాతరని కాస్త అగాధం చేసి ప్రయత్నం చేయకండి దయచేసి. ఆ మేడారం చుట్టూ కూడా మద్యపాన నిషేధము, అటువంటి మాంస అన్ని కూడా చేస్తే ఇది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళకి మన ఊతం ఇచ్చినట్టు కాకుండా ఉంటుంది. అక్కడ వాడు తాగుతాడు, తింటాడు, వాంతి చేసుకుంటాడు, ఆ వాగు కలుషితం అవుతుంది, దొడ్లో పోతాడు, ఉమ్మేస్తుంటాడు, పాన్ పరాగులు, ధూమపాన్ ఇవన్నీ వల్ల కలుషితం చేయకుండా. అవును, కరెక్ట్. ఆ వాగు నీళ్ళే కొన్ని ఉంటాయి, దాని ఉండే నీళ్ళే ఒక టీఎంసీ కాదు, ఒక 50 లక్షల లీటర్లు కూడా దాన్ని ఉండవు. దాన్ని మనం పాడు చేసుకుంటే ఉన్నటువంటి ఆధ్యాత్మిక పోతుంది కదా. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి విన్నవించి ఏంటంటే, ఓకే జాతర తాగుతారు రైట్, అది ఎక్కడో పెట్టండి, ఒక 20 కిలోమీటర్ బయటనే, 20 కిలోమీటర్ బయట పెడితే వాడు ఏదైనా చేసుకోండి. కానీ ఆ మేడారంలోని ఇటువంటివి మద్యపాన, మాంస విక్రియ, ధూమపాన, ఈ కిళ్ళీలు అవన్నీ పెట్టడం వల్ల అది బాగు పాడైపోతుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా ఇప్పుడు కామాతురాణం నభయన్న లజ్జ. కామం అంటే ఇప్పుడు వాయు వరుస లేకుండా కూడా వాడు కళ్ళకి కామర్లు కట్టినప్పుడు చెల్లె తల్లి అనేటువంటి తెలియదు, వాడు కామన్ ఉంటుంది. అలాగే అలవాటైన వాడికి ఇది దేవుడి గదా లేదా ఇంకోటి కూడా తెలియదు. అవును, కరెక్ట్, అది కామన్ అయిపోతుంది వీళ్ళకి. కాబట్టి ఏముంది ఇక్కడ మూల విగ్రహం లేదని చెప్పేసి ఇంకా వాడు ఎక్స్క్యూజ్ అయిపోయి వాడు గిద్దెల దగ్గరికి వచ్చి కూడా ఉమ్మేసే స్థాయికి వెళ్ళిపోతాడు. ప్లాస్టిక్ ఇవన్నీ కూడా మనం అక్కడ నివారణ చేయగలిగితే, ఇంత చేస్తున్నారుగా, ఇది ఒక నియంత్రణ చేయగలిగితే 4 రోజులే కదా, రోజు చేసేది కాదు. ఓకే, మొత్తం బిడ్డను అక్కడే పెట్టండి, పురపాలక కమిషన్ కానీ వాళ్ళని వీళ్ళు అక్కడ పెట్టేసి పారిశుద్ధ్యంగా చూసుకుంటే మరొక ఏంటి దాదాపుగా దేశం మొత్తం కూడా ఈవెన్ దో మోడీ గారు కూడా రావచ్చు నెక్స్ట్ జాతర అంత ఫేమస్ అయ్యింది కూడా. అటువంటి దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదే మన సంప్రదాయం, మన సంస్కృతి. మనం పోగొట్టుకుంటే మనం ఎప్పుడో పుస్తకాలు దాని ఆఫ్టర్ 40 years తర్వాత పుస్తకాలు చదువుకోవాలి. ఒకప్పుడు ఉండేట మేడారం జాతర అని అక్కడెక్కడ ఉంది అని చదువుకునే స్థాయికి దిగారిపోతాం. కాబట్టి భక్తులు కానీ అక్కడ ఉన్నటువంటి క్రయ విక్రయం చేసేవాళ్ళు కానీ దయచేసి ఆ ప్రాంతంలో ఇటువంటి మనకు లేవన్న విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. మన జాతరలో సమ్మక్క సారాలమ్మ, గోవిందరాజు గారి కానీ, పడిగిద్దరాజు గారు కానీ, జంపన్న వారి కానీ, నాగులమ్మ తల్లి కానీ మనకు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. సంతాన యోగం ఉంటుంది, ఆరోగ్య లాభం ఉంటుంది, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఆర్టిఫిషియల్గా చేసేటువంటి నాయకుల్లాగా అనుకోకండి, అక్కడ నిజమైనటువంటి శక్తి ఉంది, అక్కడ ఒక వైబ్రేషన్ ఉంది అక్కడ. కాబట్టి ఆ వైబ్రేషన్ అనుభవించండి, దానికి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అమ్మవారు కాపాడుకునే అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ. అఖండ ఐశ్వర్యంతో సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.